స్త్రీలకు సాధికారత, ఆరోగ్యకరమైన భవిష్యత్తు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందన్న రేవంత్. కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ 32,000 కోట్లతో రెండో దశకు సీఎం గ్రీన్ సిగ్నల్. తహసీల్దార్లతో రెవెన్యూ మంత్రి పొంగులేటి భేటీ, కొంతమందితో చెడ్డ పేరు వస్తోందని ఆగ్రహం. పేదోళ్లను అడ్డం పెట్టే బిల్డర్ల వ్యాపారమన్న బట్టి, బీఆర్ఎస్ ను నమ్మవద్దన్న శ్రీధర్ బాబు, పొన్నం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమా, బుల్డోజర్లకు అడ్డం పడతామని బండి వార్నింగ్. ఏరియాకో ఎమ్మెల్యేని పెట్టి ఇల్లు కాపాడతాం, రేవంత్ ప్రభుత్వం ఉండేది 5 ఏళ్లేనన్న హరీష్. నేటితో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న మన్ కీ బాత్, దేశంలో కొత్త శకానికి కారణమైందన్న మోదీ. మోదీ సర్కార్ని గద్దె దించే వరకు బతికే ఉంటా, కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఖర్గేకు అస్వస్థత. నేపాల్లో వరదలు, 100 మందికి పైగా మృతి, స్తంభించిన జనజీవనం, బీహార్ సర్కార్ అలర్ట్. ఇజ్రాయెల్ దాడి, హెజ్బుల్లా కీలక నేతల హతం, టెర్రరిస్టుల లక్ష్యంగా సిరియాపై అమెరికా అటాక్. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ను అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బ్రెస్ట్ క్యాన్సర్ పై మహిళలందరికీ అవగాహన ఉండాలని చెప్పారు. ఇటు హైడ్రా, మూసి నిర్వాసితులను బీఆర్ఎస్ రెచ్చగొడుతుందని ఫైర్ అయ్యారు మంత్రులు. పేదలను అడ్డుపెట్టుకుని కబ్జాకోరులు రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. మూసి నిర్వాసితులను తరలించిన తరువాతే ప్రక్షాళన పనులు ప్రారంభిస్తామన్నారు మినిస్టర్స్. విమెన్ హెల్త్ కేర్ ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం గచ్చిబౌలిలో నిర్వహించిన పింక్ పవర్ రన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పింక్ పవర్ రన్, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ తెలంగాణ is committed to improving health care for women. We believe that health of women is foundation to the well-being of families and communities. I congratulate all the participants here today. Your presence shows solidarity and women across the state who face health challenges. Together we can build a healthier, more empowered future for the women of Telangana. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కోసం తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సుధారెడ్డి ఎంఏఐఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమం నిర్వహించారు. మంత్రి దామోదర రాజనరసింహ జెండా ఊపి పింక్ పవర్ రన్ ప్రారంభించారు. ఒకేసారి 3, 5, 10K రన్ నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 5,000 మందికి పైగా పింక్ పవర్ రన్ లో పాల్గొన్నారు. పింక్ పవర్ రన్ అంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రాము. సామాన్య ప్రజలకు, ప్రజానికానికి అందరికీ అర్థం కావాలి, తెలియాలి. క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధి అనేది అందరికీ తెలియాలి. అంటే క్యాన్సర్ సోకిన మొదటి స్టేజ్, రెండో స్టేజ్ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం ప్రమాదంలో పడిపోతాం. అది కాకుండా మొదట అవేర్నెస్ ఉంటే ప్రివెంటివ్ మెజర్ తీసుకోవచ్చు. హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలను ముందు పెట్టుకుని బిల్డర్స్ కావాలనే రచ్చ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు FTL లో కట్టుకున్న ఇండ్లనే కూల్చేస్తున్నామని చెప్పారు. ఇంకా బఫర్ జోన్ పై నిర్ణయం తీసుకోలేదన్నారు. సో ఈ హైడ్రా అనేది చెరువులో FTL లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో బఫర్ జోన్ జోలికి కూడా పోలేంత వరకు ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడదు హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం. సరే, అక్కడ పేదవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు, లేకపోతే పేదవాళ్ళని అడ్డం పెట్టి ఇంకెవరో బిల్డర్స్ కట్టి వీళ్ళ ముఖం చూపించి చేపిస్తారు. మూసి ఆక్రమణలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బాధితులను తరలించిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మూసి అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు శ్రీధర్ బాబు. పేదలను నిలబెట్టాలి,
పడగొట్టాలని ఎప్పుడు చూడదు. వారిని ఎప్పుడు కూడా వీధి పాలు చేయము. మూసీ నది ప్రవాహ మార్గాన్ని పూడ్చి రివర్ బెడ్లో ఉన్న ఏదైతే స్పెసిఫిక్గా చెప్తా ఉన్నామో అక్రమ నిర్మాణాలు మాత్రమే తొలగించే ప్రయత్నం చేస్తారని నిన్న మా అధికారులు కూడా తెలియచేయటం జరిగింది. చాలామంది పేదవారు తెలుసో తెలియక అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వారికి డబుల్ బెడ్రూముల ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పి వారికి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. కొత్త ROR చట్టంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ అహంకారంతో తీసుకున్న నిర్ణయాలను ప్రజలు తిరస్కరించారన్నారు. భూమి ఉన్న ప్రతి ఆసామికి పేదవారికి అండగా ఉంటామన్నారు పొంగులేటి. అహంకారపూరితంతోన ఆలోచన రహితంగాన ఏ నిర్ణయాలైతే తీసుకొని ప్రజల చేత తిరస్కరించబడ్డ ఆ నిర్ణయాలను సరిదిద్దుతూ ప్రజలకి ఉపయోగపడే విధంగా, సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఈ ప్రభుత్వం ఈ కొత్త ROR చట్టంతో పాటు అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తూ అవి సామాన్యులకు చేర్చే దాంట్లో భాగమే ఈనాడు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగులకు PRC, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు. కరీంనగర్లో 33 ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం శుభపరిణామమన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి. ఆర్టీసీ సంస్థ తరఫున అనేక ప్రణాళికలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 3000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించి అనుమతి పొంది నియామక ప్రక్రియ మరి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఇతరత్ర ద్వారా ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ఇంకో రెండో దశగా మరొకసారి నివేదిక తయారు చేసి రిక్రూట్మెంట్కు సంబంధించిన అవసరాలను రాబోయే కాలానికి అనుగుణంగా ఆ ప్రక్రియను కూడా ప్రారంభిస్తా ఉన్నాం. రేపు కరీంనగర్లో మంత్రులు పొన్నం, సీతక్క పర్యటించనున్నారు. మానకొండూరు అంగన్వాడీ కేంద్రంలో పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కలెక్టర్లు, మంత్రి సీతక్క సమీక్ష చేస్తారు. 2 గంటల తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ ట్రస్టులో మానసిక దివ్యాంగుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మెట్రో రైల్ రెండో దశ DPRలకు తుది మెరుగులు దిద్దుతున్నారు అధికారులు. ట్రాఫిక్ అంచనాలపై HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకి సిద్ధం చేసిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం ఎదురుచూస్తున్నామన్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ MD NVS రెడ్డి. మెట్రో మార్గాలలో ట్రాఫిక్ అంచనాలను CMPతో క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ను మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆరంగర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేసింది. మెట్రో 4వ కారిడార్ నాగోల్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఎల్బీ నగర్, కర్మన్ ఘాట్, OIC హాస్పిటల్, DRDO, చంద్రయాన్గుట్ట, మైలార్దేవ్పల్లి, ఆరంగర్, న్యూ హైకోర్ట్, శంషాబాద్ జంక్షన్ ద్వారా NH మీదుగా ఈ మార్గం ఉంటుంది. మొత్తం 36.6 కిలోమీటర్ల పొడవుతో 1.6 కిలోమీటర్ల మార్గం భూగర్భంలో వెళ్తుంది. ఈ మార్గంలో భూగర్భ స్టేషన్ అయిన ఎయిర్పోర్ట్ స్టేషన్తో సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఐదో కారిడార్ రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్, నానక్రమ్గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నియోపోలిస్ మీదుగా బ్లూ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతోంది. ఇది మొత్తం ఎలివేటెడ్ కారిడార్. ఇందులో దాదాపు 8 స్టేషన్లు ఉంటాయి. 6వ కారిడార్ 7.5 కిలోమీటర్లు ఉంటుందని MGBS నుంచి ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్ షా జంక్షన్, షాలిబండ్ జంక్షన్, ఫల్క్నుమా మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. మెట్రో 7వ కారిడార్ ముంబై హైవేపై రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతోంది. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి ప్రారంభమై పటాన్ చెరువులో ముగుస్తుంది. ఈ 13.4 కిలోమీటర్ల లైన్ ఆల్విన్ ఎగ్స్ రోడ్, మదీనాగూడ, చందానగర్, BHEL,
ఇక్రిసాట్ మీదుగా వెళ్తోంది. 8వ కారిడార్ విజయవాడ హైవేపై ఎల్బీ నగర్ వైపు నుండి రెడ్ లైన్ పొడిగింపుగా హయత్ నగర్ వరకు, చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళ్తుంది. 9వ కారిడార్ ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీ స్కిల్ యూనివర్సిటీ 40 కిలోమీటర్లు ఉంటుంది. ఆకర్షణీయంగా 4th సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్ నిర్మిస్తున్నామన్నారు మెట్రో అధికారులు. రెండో దశలో దాదాపు 8,000 కోట్లతో 116.2 కిలోమీటర్లు మెట్రో రైల్ మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఇతర భారతీయ నగరాల్లోని మెట్రో రైల్ ప్రాజెక్టు లాగే రెండో దశను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా నిర్మిస్తున్నారు మెట్రో రైలు అధికారులు. ఈ రెండవ దశలో మేము చేయబోతా ఉన్నాము. ఈ 6 కారిడార్లు దాదాపు 116.2 కిలోమీటర్లు, 116.2 కిలోమీటర్స్ ఇవి ఈ 6 కారిడార్లుగా మేము రూపొందిస్తూ ఉన్నాము. మొదటి దశలో మనము 3 కారిడార్లు 69 కిలోమీటర్లు చేయడం జరిగింది. ఒకటి మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు, ఇది రెడ్ లైన్ లేదా కారిడార్ 1 అని చెప్పేసి 29 కిలోమీటర్లు. తర్వాత బ్లూ లైన్ నాగోల్ నుండి రాయదుర్గ్ వరకు, ఇదొక 29 కిలోమీటర్లు బ్లూ లైన్ లేదా కారిడార్ 3. తర్వాత గ్రీన్ లైన్, ఇదివరకు మనము జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వరకు 11 కిలోమీటర్లు చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి ఫలక్నామా బియాండ్ దట్ చంద్రాయణగుట్ట వరకు తీసుకుని ఇంకొక 7.5 కిలోమీటర్లు కలిపి అది కొత్త ఎయిర్పోర్ట్ లైన్ కూడా చేయబోతూ ఉన్నాము. మొదటిగా కారిడార్ 4గా నాగోల్ నుండి ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్ వరకు దీన్ని పొడిగించబోతూ ఉన్నాము. ఇందులో నాగోల్, తర్వాత ఎల్బీ నగర్, చంద్రాయణగుట్ట, మైలార్దేవపల్లి ఎయిర్పోర్ట్ వరకు కూడా వయా న్యూ హైకోర్ట్. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందన్నారు బీజేపీ నేతలు. ఒకవైపు పేదలు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. హైడ్రాతో ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజలకు బీజేపీ ఒక ఆయుధంగా తయారవుతుందన్నారు. పేదల పక్షాన తెగించి కొట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు నేతలు. ప్రధాని మోదీ 74వ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు బీజేపీ శ్రేణులు. గత కొన్ని రోజులుగా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా బర్గత్పుర బీజేపీ కార్యాలయంలో మోదీ చేపట్టిన గొప్ప కార్యక్రమాలపై సేవా పక్వాడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్తో కలిసి ప్రారంభించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లపై హైడ్రా దాడులు చేస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పేదల ఇండ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేయడమే ఇందిరమ్మ పాలన అని విమర్శించారు. ప్రజల ఆస్తులకు తాము రక్షణగా ఉంటామన్నారు. పేదల పక్షాన తెగించి కొట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు బండి సంజయ్. హైడ్రా విషయాలు వీళ్ళు కొడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తక్కువేలే. పేదోళ్ళ ఇళ్ల పోలీస్ స్టేషన్లు, పేదోళ్ళ జాగాల ఫైర్ స్టేషన్లు, పేదోళ్ళ జాగాల కలెక్టరేట్లు, పేదోళ్ళ జాగాల రెవెన్యూ ఆఫీసులు, వాళ్ళే తక్కువ, వాళ్ళు వీళ్ళంతే వాళ్ళ విషయం నేర్చుకుంటారు. ఇవాళ రెండు ఒకటే. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు ఎంపీ లక్ష్మణ్. పెద్ద నోట్ల రద్దు నుంచి మేక్ ఇన్ ఇండియా వరకు అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. బీజేపీ రాజకీయ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రక్తదాన శిబిరాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు లక్ష్మణ్. ఈ దేశం యొక్క ఆత్మ నిర్భర్ భారత్గా తీర్చిదిద్దడానికి స్ఫూర్తి కోసం ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో ఈ సేవా పక్షం రోజుల్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు బీజేపీ నేత ఐలటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ధర్నా చౌక్లో రైతులతో కలిసి దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు హామీల సాధన దీక్ష విజయవంతం చేసేందుకు ప్రతి రైతు కదిలి రావాలని పిలుపునిచ్చారు ఐలటి. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజా గొంతుకై ప్రజల పక్షాన, ఈ అట్టడుగు బడుగు బలహీన వర్గాల పక్షాన, రైతన్నల పక్షాన, అన్ని వర్గాల ప్రజానీకం సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై పనిచేస్తుందని, ప్రజల పక్షాన్ని నిలబడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున రైతాంగం తరలి రావాల్సిందిగా కోరుకుంటూ,
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేయాలన్నారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు పాల్వాయి హరీష్. ప్రధానంగా రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి కుటుంబాలను ఆదుకోవాలి. 2 రైతు రుణమాఫీ 30% నుంచి 40% మంది రైతులకు మాత్రమే జరిగింది. మిగతా రైతులకు కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి రైతుకు చేయాలనేది 2వ డిమాండ్. ఇతరత రైతాంగ సమస్యలను కూడా లేవనెత్తి పెద్ద ఎత్తున ఈ పోరాటంలో భాగస్వాములు కావాల్సిందిగా మేము రైతాంగ సమస్యల మీద పోరాటం చేస్తున్న నాయకులకు అట్లనే రైతన్నలకు కూడా పిలుపునిస్తూ హైదరాబాద్ గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని స్థానికులు పట్టుకున్నారు. వారి సెల్ ఫోన్లో గన్స్, బుల్లెట్లు, రాజాసింగ్ ఫోటోలు కనిపించాయి. దీంతో రాజాసింగ్ హత్యకు కుట్ర చేస్తున్నారా అనే అనుమానంతో ఇద్దరిని మంగళహాట్ పోలీసులకు అప్పగించారు స్థానికులు. నిందితులను ఇస్మాయిల్, మహమ్మద్ కాజాగా గుర్తించారు పోలీసులు. రాజాసింగ్ ఇంటి దగ్గర తిరగడంపై వీరిని ప్రశ్నిస్తున్నారు. రాజాసింగ్ హత్యకు కుట్ర చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన గాలి కుదిలేసి సుందరీకరణ చేయడమేంటని మండిపడ్డారు. ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా సీఎం రేవంత్ దొరికారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఢిల్లీలో ఉన్న బీజేపీ దోస్తులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కాపాడడం కష్టమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదర్శ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా రేవంత్ దొరికారని, రాజీనామా తప్పదంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. తర్వాత చీఫ్ మినిస్టర్ హోదాను తప్పుబడుతూ ఉద్దేశపూర్వకంగా చీఫ్ మినిస్టర్ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. లక్షల కోట్ల మూసి ధనదాహానికి బలవుతున్న జీవితాలు లక్షల్లో ఉన్నాయని, మిస్టర్ చీఫ్ మినిస్టర్ అంటూ ముఖ్యమంత్రి పదవిని కించపరిచేలా ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రంగారెడ్డి జిల్లా హైదర్షా కోట్, శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన మూసీ బాధితులతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. మూసీ నిర్వాసితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు హరీష్. పేదలకు మీరు సాయం చేస్తారా, పేద బతుకులు ఆగం చేస్తారా అని అడుగుతా ఉన్నాం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్గా తెలంగాణ భవన్కు రండి, మా తలుపులు తెరిచే ఉంటాయి. అది ప్రజాభవన్, తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్ తెలంగాణ భవన్. మీరెవరైనా రావచ్చు, అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం, మాట్లాడతాం, లీగల్ సపోర్ట్ చేస్తాం. మూసీ సుందరీకరణ ఎవరి కోసమని ప్రశ్నించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో మూసీ బాధితులను మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ తో కలిసి పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ లో పేదల పొట్ట కొడుతుందని మండిపడ్డారు హరీష్. मूसी किसके लिए बना रहा तू? इसमें किसको कितने पैसे मिलने वाला है, इसमें कौन कौन मिला हुआ है, ये बात करने का है. इस वास्ते आप सोचिए, ये मूसी जो है, जब केसीआर साहब थे, केसीआर साहब कभी भी बनाने का काम करा, गरीबों के लिए मकान बनाए, पानी दिया फ्री में आप लोगों को, अच्छा बिजली दिया, रोड़ा डाला, शादी के लिए मदद करा, बच्चों के लिए स्कूल लगा के बच्चों को इंग्लिश मीडियम में पढ़ाए, खाना भी दिए, 6 किलो चावल दिया. जब कोरोना आए तो 10 किलो चावल दिया नहीं दिया कोरोना में? 10 किलो चावल मुफ्त में कोरोना में दिया. केसीआर साहब बनाने का काम करा, दवाखाना बनाए. మూసీ నిర్వాసితులకు న్యాయం చేయకుండా మూసీ అభివృద్ధి సాధ్యం కాదన్నారు ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. చైతన్యపురి, కొత్తపేట మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నిర్వాసితులతో సమావేశమయ్యారు. 2020లోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన మొదలుపెట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల మూసీ పరివాహక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు సుధీర్ రెడ్డి. చాలా మంది పేద ప్రజలకు ఆ నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా అహంకారంగా ఎవడైతే మాకేంటి మేము డెమాలిషన్ చేస్తామన్న ఉద్దేశంతో పోలీసులను పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారు. ప్రజలకు కానీ మధ్యప్రదేశ్ ప్రజలకు కానీ నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ సహించి ఊరుకోదు. వాళ్ళ పక్షాన నిలబడతాం, పోరాటం చేస్తాం.
రేపు అంబర్పేట్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను సందర్శించనున్నారు బీఆర్ఎస్ నేతలు. హైడ్రా ఆక్రమణల కూల్చివేతల ప్రాంతాలను విజిట్ చేయనున్నారు. ప్రధాని మోదీ సర్కార్ను గద్దెదించే వరకు విశ్రాంతి లేదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కూటమి సర్కార్ గెలిస్తేనే కశ్మీర్కు రాష్ట్ర హోదా వస్తుందన్నారు ప్రియాంక గాంధీ. ఎన్డీఏ సర్కార్ 10 ఏళ్లుగా ప్రజలకు ఓటు హక్కును దూరం చేసిందన్నారు. హర్యానాలో బీజేపీ పాలనకు ప్రజలు గుడ్ బై చెప్పడం ఖాయమన్నారు హస్తం నేతలు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. కథువా జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడుతూ అదుపు తప్పి పడిపోయారు. పక్కనే ఉన్న నేతలు ఖర్గేను కింద పడకుండా పట్టుకున్నారు. నీళ్లు తాగిన ఖర్గే మళ్లీ ప్రసంగం కొనసాగించారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తిరిగి తెచ్చే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. తనకు 80 ఏళ్లు నిండినప్పటికీ ఫిట్గానే ఉన్నానన్నారు. మోదీ సర్కారును గద్దె దించే వరకు బతికే ఉంటానన్నారు ఖర్గే. महिलाओं के लिए, युवाओं के लिए, किसानों के लिए और अपने परिवार के लिए 3,000 रुपये देने का, 5 लाख रुपए ब्याज मुक्त खर्च महिलाओं के कमेटी को देने का. జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం ప్రధాని మోదీ అవివేకానికి నిదర్శనమన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. 10 ఏళ్లుగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుకు కాశ్మీర్ ప్రజలకు దూరం చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ పెత్తనం పెరుగుతుందన్నారు. కశ్మీర్లోని బిష్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక స్థానికులే పాలకులుగా ఉండాలన్నారు. That's all for now.